నిజామాబాద్ జిల్లా మక్లూరులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లిన ఆయన సీఎం సహాయక నిధి కింద విడుదలైన 109 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాజకీయాలు, మతాలు, కులాలు చూడకుండా అందరికీ చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు వచ్చేలా చూస్తానన్నారు. త్వరలో రేషన్ కార్డు దరఖాస్తులు, పింఛన్ల దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు వెల్లడించారు. రెండోది 10% అడుగుతుంది స్కూళ్ళు. మీరు కూడా అప్పులు చేసి పిల్లలని స్కూళ్ళ మీద అలవాటు చేస్తున్నారు. 5 ఎకరాల స్కూల్ కంపౌండ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి రూములు ఉంటాయి. కానీ అలా పంపిద్దామంటే మేము చేసిన గెలుపు వల్ల 5 ఏళ్ళ వరకు ఉంటాం. ఈ 5 ఏళ్ళ వరకు మాత్రం దుమ్ము పెడుతున్నది అందరు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రేషన్ కార్డు వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఈ కుటుంబ సభ్యులు లేని వాళ్ళు, అంటే చిన్నపిల్లలు పుట్టినాక యాడగానలు, దుబాయ్ పోయినోళ్ళు, అక్కడ పోయినోళ్ళు, ఇక్కడ పోయినోళ్ళు, ఒకవేళ పేర్లు అప్పుడు తప్పిపోయినోళ్ళు, ఇప్పుడు అన్ని ఎందుకు చేయించుకోండి నెక్స్ట్ మంత్. దానికి ఒక కారణం మీకు వస్తున్నది. ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడకండి. ఈ టైంలో మీకు కూడా ఒక సమస్య వచ్చింది. నేను డిస్కషన్ చేశాను. ఎందుకంటే ముఖ్యమంత్రి పెన్షన్ ఉంటే గుడిసెలు ఉన్నోడికి ఎప్పుడు అది అట్లా చచ్చిపోతుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ దానికి ఇల్లు లేదు, అన్నం లేదు, అనేది లేదు. కాబట్టి ఉన్నవాళ్ళు కూడా దయచేసి మనం దేవుడి ఇచ్చిన దానికి